నువ్వు సాధించవలసిన ఒకటి మాత్రం ఉండిపోయింది. అదేంటంటే సత్య స్వరూపి అయిన ఆత్మ. అందరు బాగా తెలిసి చెప్పండి, ఏ ఆత్మ? ఆ ఆత్మ ఏం చేస్తుంది? బ్రహ్మపరిచే ఆత్మను తరిమేస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయము 7వ లేఖనము చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము అనంత గట్టిగా యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము. ఈ యేసు రక్తం గురించి చాలా నిర్లక్ష్యం. యేసు రక్తాన్ని చాలా అవహేళన చేస్తూ ఉంటుంది ఈ లోకం. ఆ రక్తంలో ఏముందో తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. అత్యంత యోగ్యమైనది భూమి మీద. అబ్బాయి పరలోకం వెళ్తే మనకి పరలోకంలో ప్రార్థన ఉండదు. పరలోకంలో ప్రార్థన ఉండదు. పరలోకంలో బైబిల్ ఉండదు. పరలోకంలో కూర్చొని వాక్యం చెప్పడం కదా ఉండదు. పరలోకంలో ఎలా ఉండదు తెలుసా? హల్లెలూయా. బంగారుమయమైన వీధులు. పరలోకం లేక మన అందరం తీసుకుని మొత్తం తిట్టేస్తాను ఇక్కడ. ముందు మనం వెళ్ళగానే ముందు పౌరు గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎవరే బాబా ఎంత పని చేసావు? ఏంటి మా తాత ఎక్కడ ఉన్నాడు? ఎవరు నువ్వు అని అంతా అక్కడ ముసలంతా ఉండదు. అమ్మమ్మ 22 సంవత్సరాల వయసులో ఈ భూమి మీద ఎలా ఉంటామో అలా ఉంటారు వర్తవంతుడు. అందరూ ఒకే వయసులో ఉన్నట్టుంటారు పరలోకంలో. అది తరగదు పెరగదు. అక్కడ గోడలు ఏమి రావు. అది తీయడానికి ఏమి రాదు. ఇంకా హల్లెలూయా. 1-2 ముందే రావు. పరలోకం ఉంటే కాసేపు ఉంటే తాను చేస్తాం బట్టలు పడుకుంటాం. ఆ సీన్ ఉంటుంది అక్కడ. హల్లెలూయా. కొత్తవా పెద్ద కొత్తవా కుర్పడి బాగుంటారంట. ఈ కథ ఉంటుంది అక్కడ. అత్యున్నత సింహాసనం మీద మహానుభావుడు ఏడుతూ ఉంటాడు. అదేలా చెప్పండి. దీనికి తెలియని సంగతి నేను చెప్పడా? ఈ భూమి మీద ఆత్మ భారంతో అందరూ రక్షించబడాలని చెప్తున్నాను. కానీ లోన ఒక స్వార్థం ఉండిపోయింది. ఈ లోకంలో అందరికీ అంతటా సువార్త ప్రయాణింపబడును, అంతటా అంతము వచ్చును. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే నాకు మరి మంచిదిరా. ఎందుకంటే నేనే ఏదాంటాను. స్తోత్రం. నా యేసయ్య చిన్నంతనే వెళ్ళిపో. తిరిగాయి 2 పూజలు పునస్కారాలు చేశాయి. హల్లెలూయా. ఎక్కి కొండంత ఎక్కాయి. నువ్వు బతికి చచ్చిపోయేదాకా తిరిగాయి. యేసయ్య నమ్మవా బానే చచ్చగా తెలుస్తుంది నీ సినిమా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రియులు చాలా ఫీల్ అవుతున్నారండి. అవునా బాబా? ఏమని ఫీల్ అవుతుందండి? గుడికి వెళ్తే ఎవరైనా ఏమనుకుంటారేమో అనండి. ఏ మరి మా కులం పెద్ద కులం కదండి. ఎంత పొలిచి పెట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మేపుచ్చుకొని చేసినట్టు ఎవరు చెప్పండి కులాలా? మరి కులం అనుకుంటున్న భారతదేశంలో ఉన్న వాళ్ళు అమెరికా వెళ్ళాక కులం పెరగచ్చు కదా. ఆ సెంటర్లోకి వెళ్ళి నాకు ఏ కులమో తెలుసా అని అన్నావు అనుకో, అమెరికాలోని ఎక్కడ వెళ్తారో ఇద్దరు వచ్చి వ్యాన్లో ఎక్కి తీసుకెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. అమెరికా రోడ్డు మీకు వచ్చి అని అలా వస్తే చాలు క్షణాల పోలీసు వచ్చేస్తారు. సీన్ అంత ఉండదు. నువ్వు
అంటుకొని తినేసి మామూలుగానే మన అంశంలో పావుల్లో ఆ తొక్క రోడ్డు మీద పడేనట్టు వెళ్ళిపోనుకో, ఆ తొక్క ఎక్కడ పడేసు, ఆ తొక్క ఆడేగానే పోలీసులకు తెలిసిపోతే ఎవడో నిజం ఏ క్షణంలో ఏడో ఇతర దేశాల్లో అంటే గబగబ పోలీసులు చెప్తారు పోయ్ 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 అంటారు వాళ్ళు, పోయి అంటారు వాళ్ళు, కోతుల్లో కలిసేస్తారు. మళ్ళీ ఆ తొక్క తీసుకుని మళ్ళీ అటుకెళ్ళి క్షమాపణ చెప్పి సారీ అని చెప్పి మళ్ళీ ఫైన్ కట్టాలి అక్కడ. అంటే రోడ్డు మీద వెళ్తే చెప్తాను ఆ రోడ్డు వెళ్ళిపోయి వేసుకోనుకో మన వాళ్ళు చేస్తారు కదా, వాటి తెచ్చుకున్నట్టుగానే రాగానే బండి ఆపేసి అలా పక్కన పడేసి కోటికల్లా వెళ్ళిపోయి వేస్తాడు అక్కడ రోడ్డు. అక్కడ అలా ఉండదు. ఇక్కడ భూలోకంలోనే ఒక దేశానికి ఇంత తేడా ఉంటే హల్లెలూయా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. పరలోకం అనండి, అంత ఈజీ కాదు. నాకు చెప్పండి, అంత ఈజీ కాదు. హల్లెలూయా పరలోకం. మా వీధిలో ఏమనుకుంటారు బయట వస్తుంది, చాలా బాగా చెప్తున్నాంలే, చేస్తే ఇక్కడే చేసే గదవది ప్రార్థన గదిలో చేసేది. ఇప్పుడు అమ్మ మా వారు వస్తారు మళ్ళీ, ఈ వారం చేస్తారే అలాగే వస్తారు అసలైన వారు వస్తారు పైన, అప్పుడు ఉంటుంది అది అది యేసు రక్తం అనండి. ఎంత అదృష్టవంతులండి, ఎంత భాగ్యం అండి ఈ భూలోకంలో. హల్లెలూయా ఈ లోకంలో యేసు రక్తం అనండి నోటితో అంటే చాలా నీ జీవితం ధన్యమైపోతుంది. భాగ్యం యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము 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 యేసు రక్తము ప్రతి కొంతమందికి నేను తిన్న కూర ఇవాళ జ్ఞాపకం ఉండదు. ఏ కూర ఏమయ్యా హల్లెలూయా హల్లెలూయా మొన్న ఏం కూర అనుకుంటాం ఏమో ఈ సీన్ అదిరిపోతుంది అక్కడ. హల్లెలూయా అరలోకి వెళ్ళాక ఏమిటి తెలుసా? హల్లెలూయా తీర్పు దినమున నీవు వారవలేవు. తీర్పు ప్రపంచానికి వచ్చేస్తుంది. ఎవడి చేతిలో బైబిల్ లేదో, ఎవడి నోటిన క్రీస్తు యేసు రక్తము లేదో వాడి జీవితం అతాకుతం అయిపోతుంది. తలుచుకుంటేనే ఘోరం. మరి క్రైస్తవుల పేరు అంటే ఏంటండి? క్రైస్తవుల పని ఏంటో తెలుసా? ఆహా నా యేసయ్యతో ముద్రెట్టుకుంటూ ఉంటాం, యేసు ప్రభువారితో ముచ్చరించుకుంటూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడే కుల పట్టి వచ్చిందా, మత పట్టి వచ్చిందా, జాగ్రత్త. ఈ లోకంలో ఏట్లుగానే గ్యారంటీ ఉంది, కానీ ఈ గుడ్డికి గ్యారంటీ లేదు. చాలా చాలా విపరీతమైన ఆలోచనతో నువ్వు ముందుకెళ్ళిపోకు. కొంచెం ఆగు ఆలోచించు. ఏం చేయాలి? దేనికోసం ఆలోచించుకోవాలంటే చదువమ్మా. హల్లెలూయా. ఏప్రిల్కి రాసిన పత్రిక
6వ అధ్యాయము 14వ వచనం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును. ఎందుకు అంటున్నాడు ఆ మాట? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపజేతును, నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములను వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. బాయ్ ఒక గోడ కడుతున్నాం అనుకోండి, నా ఎంత చూడండి, ఒక గోడ కడుతున్నాం. ఒక గోడ కట్టేటప్పుడు మేస్త్రి గారు ఏం చేస్తారు? ఇంటికి సమానం వెళ్ళేదని చూసేది ఏంటది? మీరు ఏం పేరు ఏంటంటే తెలుసుకోండి. బైబిల్లో ఉన్న పేరు ఏంటంటే మట్టపు గుడ్డు, పూల మట్టం. ఇంకా బొమ్మలు కూడా వాళ్ళు ఎలా పెట్టి చూస్తారు. అలాగే నీ మీద మట్టపు గుండు పెట్టే కాలం వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీ మీదకి ఏమొచ్చున్నావు తెలుసా? ఎబ్రాయీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి నాశనము లేని అబ్బాయి భక్తులతో చెక్కాడు ఇచ్చుకోండి, స్తోత్రం చెప్పి ఇచ్చుకోండి. ఎవరిలా ఇచ్చుకోవాలా అలా ఇప్పుడు పోతానే చేయకపోవడానికి. ఎందుకు చేస్తారంటే చేయలు పట్టుకోమని తెలుసా? మన పరలోకం వెళ్ళడమే కాదు, పరలోకంలో ఎవరు కూర్చుని మనయ్యే. చెప్పండి, ఎవరు కూర్చుందామా లేకపోతే శివుడు కూర్చుందామా? మనం ఎవరు కూర్చుంటామంటే ఏసై తెలుసా? ఎవరు కూర్చోవద్దు, నా సంగమా నా పక్కన కూర్చోవచ్చు. మనలను కూర్చొని పెట్టే చోటు ఉంది. మన కూర్చునే చోటు ఒక స్పెషల్ చదువు ఏమన్నది? బాబాయ్ గన్నించులోకి తీసానమ్మా అక్కడ. నాశనము లేని జీవమునకు ఉన్న ఏ శక్తి? ఎంతమంది రోజు లెక్కనే బైబిల్కి బుద్ధి చెప్తున్నారు చెప్పండి. బైబిల్కి ఎట్లా బుద్ధులు మనవరాళ్ళకి పిల్లకుంటూ రాళ్ళంటారు. మా అమ్మని రేపు చేసిపోతామే. మా అమ్మమ్మ నాన్నమ్మ నువ్వు ఎప్పుడు చచ్చిపోతా? ఏ అమ్మాయి ఏమా నువ్వు చచ్చిపోవడానికి మేము దాంట్లో నాకే కదా. వీళ్ళు ప్రేమలు తాగలయ్యా, ఎంతో గారాబంగా పెంచుతో. అలా కొడుకుల్ని కూతుర్ని ఎక్కడికి వెళ్తారు చిన్నప్పుడు కడిగేసి తీసేసి ఆయన అసలు కిందెత్తి పైనెత్తి ముద్దులో కురిపించేస్తే ఆయనేమో కాలేజీ తగిలేక అంతే ఆడు మారిపోతున్నాడు. ఆడికో పనికి మాత్రం 10 మల్లడు పరిచయం అవుతాడు. అక్కడి నుంచి 6 రోజులు పిచ్చుకోకుండా చిట్టుగా చుక్కలు తిరిగేస్తుంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఎలా కనపడతాడు, గారికి గిలంలా కనపడుతుంది, వాళ్ళ నాన్నలా కనపడతాడు, దిగులే కనపడతాడు. ఒరే బాబా ఎక్కడికి వెళ్తున్నాడు? అంతమానే అమ్మా నా బాబు కాదురా చంద్రగారు వచ్చారా? నాకు తెలీదా? నాకు తెలుసా? అసలు జ్ఞాపడా లేదా? పైన మేసం వచ్చింది నాకు. ఇక్కడ బయటకి వెళ్తుంటే అందరూ పెద్దగా వెళ్తున్నారు. వ్యక్తి నీకు చిన్నపిల్లల్లో కనపడుతుంది, పోలిచున్నాలని కనపడుతుంది. కానీ తిన్నావా ఉన్నావా ఈ పట్టేసుకోవడానికి ఏంటండి ఇంట్లో దెబ్బలాడేస్తా గొడవ రోజు గొడవ.
ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఒక ఇంటికి ఎంత బాబు వాళ్ళంతా ఎంత ప్రేమగా టీ తాగరా ఆడికి చిన్న అమ్మ పడిపోయామో రోజు ప్రార్థన చేయమంటే నన్ను అలా వాళ్ళ అమ్మ ఎంత ప్రేమగా కొంత టీ తాగరా అంటే అలా కదరా ఇలాగ వేసుకోగలరా బట్టలు అదిగా అదల్లా ఒక అమ్మాయిని ప్రేమించాడు రాజమండ్రిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా ఉండేమందంటే ఏమంటారు ఇంకా అరిచేసి ఇలా తాళ్ళగా ఇప్పుకోడాడు. ఇదిపోయి రమణ అంటాడు నాకు నచ్చింది నేను చేసుకున్నాను. అది బాబోది బంగారం గోల్డ్ అని అది బాబోయ్ గోల్డ్ రోడ్ గోల్డ్ అంటే అది ఆకంగా రోడ్ల గోల్డ్ అయిపోయింది. ఆడెదురు కూడా ఒకసారి ఇంకొకటి బండికి వెళ్ళిపోతుంది. మరి ఇవ్వకుండా పెట్టి ప్రేమలంటే ఇదేమంటున్నాడంటే మై ప్యార్కి ఏమంటారు అది మై ప్యార్ అదే ప్రేమ పక్షులు అనుకున్నాడు. అది రామబంధు పక్షి అయిపోతాడు. అదే ఆయన పైగా ఈ ప్రాంతం అది ఫ్రంట్ పట్టేసి ఈడేమో ఊళ్ళో లేడండి. అప్పుడే పాపం ఏదో ఊరు వెళ్ళాడు. లైవ్ లో ఉంది కాబట్టి ఊరి పేరు చెప్పకూడదు, విషయం బయట పడిపోతుంది. ఆడ వెళ్ళవుతున్నప్పటికీ ఈ పండుగ అయితేనో అది ఆగదన్నది జారిపోయే సొప్పు. అదే కొంతమంది సొప్పుల్లో జారిపోతారు అలాగా. అదే అలాగా మెట్లు గారు నాశనం చేయాలి. అడిగంటే చూడు అలా చెరువులో వెళ్ళిపోతారు అంతే. అలాగా కొబ్బరికాయలు తీసిన మా చిన్నప్పుడు ఆ కొబ్బరికాయలు తీయడానికి వెళ్తున్నప్పటికి 2 మెట్లు నాసు ఉంది. ఆ నాసు కూడా నీటిలో కలెక్టర్లు అదే పడేది తగ్గుడిగా. అలా మెట్లు అడిగి కానీ అలా వెళ్ళిపోవాలి ఇంట్లో వెళ్ళిపోతుంది. అలా కొంతమంది ఎంత చారుడు పనులుగా తయారవుతారో. అదే నాకు బండి వెళ్ళిపోకుండా వీడు చూశాడు. వీడి బండి ఆసిపోతుంది వేయగలిపోతుంది వీడి బండికి. సాయంత్రం మళ్ళీ అంత పేక ఒకటి చేస్తుందో మరి మొగ్గు చూడదనుకోవడం. బతుకులు తెచ్చావా, ఫ్రైడ్ రైస్ తెచ్చావా, వీడి పని ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. ఇప్పుడు నాకు తెలక యాక్ట్ అవుతుంది ఒక అందుకత్తి. వీడు ఆగలేక అడిగేశాడు. చూసేదా అంటే మనం తిరిగేసేయాలి చెప్పి ఇప్పుడు నువ్వు లేనప్పుడు పని వచ్చి బయటకు వెళ్ళావు వచ్చాడు నీ ఫ్రెండ్ కదా ఆ మాత్రం ఫ్రెండ్కి కూడా ఉడికేదన్నా అంటే అప్డేట్ చేసాడు. చూసావా అది అయిపోయినా మళ్ళీ 4 సార్లు 3 సార్లు మాంతలేదు అలవాటు అయిపోయి ఏదికి అంతే. ఈరోజు విడిపోయారు వాళ్ళు. ఘోరం భయంకరమైన ఘోరం. ఇవాళ తల్లి ఆ ప్రేమ ఇంకానే ఉంది. ఆ ప్రేమ తల్లి ప్రేమ బాబు. ఇప్పుడు అమ్మ ప్రేమ విలువ ఏంటో తెలిసిస్తున్నాడు. ఇప్పుడు అమ్మే అది వండి పెడుతుంది. ఒక బోధలో తినేసి 2 బోధలో తయారు చేద్దాం. లైవ్ చూస్తే కుదవుతుంది. హల్లెలూయా 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 చెప్పండి. ఈ లోకంలో ప్రేమను నమ్ముకున్నావా నువ్వు? తండ్రి ప్రేమను చాలా మంది తండ్రి ప్రేమను ఏదోలా చూస్తారు, తల్లి ప్రేమను ఏదోలా చూస్తారు. తల్లిని కానీ అత్తగారిని కానీ మామగారిని కానీ పెద్దవాళ్ళని నీ హృదయపూర్వకంగా ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, మనస్కరించాలి. అప్పుడు నువ్వు ఆ స్థాయికి దేవుడు వెళ్ళే వరకు క్షేమంగా చూస్తాడు. చెప్పండి కొట్టి నాశనము లేని జీవము అనండి. నాశన పురుగా నాశనము లేని జీవం. శక్తిని బట్టి రండి వచ్చండి రండి
ఇలా కూర్చోండి. నేను నెమ్మదిగా చూడండి ఎవరు రోడ్డు అయితేమా రోడ్డు అయితే టీ స్టాల్ ఏ స్టాల్ అది ఈ మధ్య వచ్చేది ఎక్కువ దారి పొడికి టీ ఈ టైం తగలయ్యా మన టైర్ మొత్తం కూడా వస్తున్నాయి. అవి ప్రోడక్ట్ అవుతూ లేకపోతే ఇంకోటి తెలియదు. వాళ్ళు ఎవరు లోపల ఉంటారు, ఏం చేస్తున్నారో ఏంటి తెలియదు. రండి రండి కూర్చోండి, రండి అన్నప్పుడు కూర్చున్నాం. వచ్చాను తీయాలి నిమిషాల్లో. అదే ఈరోజు చిన్న పిల్లకాయ నుంచి పెద్దవాళ్ళ దగ్గర షుగర్ లేదు. షుగర్లు బీపీలు ఎంత మందికి కారణం ఏంటి తెలుసా? ఈ రకరకాల పంచదారలు వచ్చేసాయి. డూప్లికేట్ పంచదార వచ్చేసింది, డూప్లికేట్ నూనె వచ్చేసింది. ఎక్కడ ఒరిజినల్ కాలం దొరుకుతుందా బాబు అని అది కూడా తేడా వచ్చేసింది. హల్లెలూయా హల్లెలూయా. చెట్టుకి కాసిన బెండకాయ కాదంటే బెటర్. స్తోత్రం చెప్పండి, ఇంకా చెప్పండి. హల్లెలూయా. ఇంత బాగుంటాయో బీరకాయ చిన్నప్పుడు అందంగా కమ్మగా ఉండి తిరిగి కూడా బీరకాయ కూర వేసుకున్నప్పుడు ఈ చేదు ఎక్కడి వస్తుందా ఉంది బీరకాయలోకి. ఎక్కడ చెప్పండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళు ఎన్ని రకాలు మార్కెట్లోకి వెళ్తుంటే మెరిసిపోతున్నాయి. అవి చాలా తీరాల్సి వచ్చి తిన్నట్టు వాళ్ళని ఏం చేస్తున్నాయి, చేస్తున్నాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ చదవండి, నాశనము లేని జీవము. హల్లెలూయా. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో వాళ్ళకి 50 కోట్లు ఆస్తుంది. ఇంకా వాళ్ళ ఇల్లే ఒక అరగంట పడుతుంది. ఆ గది నుంచి ఈ గదిలోకి, ఈ గది నుంచి ఆ గదిలోకి రావడానికి. ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నారు, భార్య భర్తలు. వాళ్ళకి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వాళ్ళు కష్టపడి చదివించారు. చదివిస్తే ఎంతవరకు చదివించారంటే ఇస్రాయేల్ అన్నమాట, ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు ఆస్ట్రేలియా. అలా మొత్తం వెళ్ళిపోయారు. వీళ్ళ అవసర కాలం వచ్చింది, వీళ్ళ దగ్గర అవ్వలేదు. ఆ ఇంట్లో ఏది కాదు ఉంది, కానీ సమయానికి పలకరించే ప్రేమ గల పిలుపులు లేవు. హల్లెలూయా. నాకు నిజంగా నేను ప్రార్థన చేశానంటే ఖచ్చితంగా వచ్చేవలసిందే. హల్లెలూయా. నేను వెళ్ళకూడదు కానీ వెళ్ళేదంటే ప్రభువుని అడిగానా వెనక్కి తిరిగి రావాల్సిందే. నాకు ప్రాణం నీరైపోయి ఏడుపు వచ్చింది. 1999లో జరిగిన ఇన్సిడెంట్స్ అది. వాళ్ళ ఇంటి దగ్గరలోనే సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, జూబ్లీహిల్స్. నాకు చాలా మందికి నాకు తెలీదు, సినిమాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ప్రార్థన చేయించారు. వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా మందికి ప్రార్థన చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు కట్టాడు బయట మందు షాపు, బ్యాండ్ షాపు, అన్ని రకాల మందులు ఉన్నాయి దాంట్లో. ఇంకా పైకి వెళ్తే ఒక సినిమా హాలు, ఆ ఇంట్లోనే సినిమా హాల్ ఉంది. అలా వేసుకుని చూడొచ్చు అనమాట. అంత పెద్ద ఇల్లు, 5 కార్లు ఉన్నాయి. ఏ కారు వెళ్తే అది వేసుకుంటుంది. నేను హైదరాబాద్ వెళ్తే చాలా వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అన్నమాట. కానీ అక్కడ నెమ్మది లేదు. ప్రభా నేను అడిగాను, ప్రభా కూతురు లాక్కు చేయాలా, కొడుకులు లాక్కు చేయాలా? వీళ్ళు వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండడానికి వీలు లేదు. వీళ్ళతో ఎవడో ఒకడు ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నన్ను అడిగాడు, నువ్వే చెప్పురా. నువ్వే చెప్పు ఎవరికి కావాలి. ఎంత బాగుంటుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతారా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడం నీకు వచ్చా? నువ్వు విన్నావా ఎప్పుడైనా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడం నువ్వు వింటే ఈ భూమి ప్రపంచం అన్ని నీ ముందు చిటికిన వెళ్తూ గోరంతతో సమానంగా ఉంటాయి. నేను అడిగాను, ఏమడిగానంటే, ప్రభా పెద్ద కొడుకు వచ్చేమని తండ్రి
హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రార్థన చేసే అంటే నువ్వే చెప్పు ఎన్ని రోజులు రమ్మంటారు. చూసావా, దేవుడు అధికారం ఎవరికి ఇస్తున్నాడు? భక్తుడికి ఇస్తున్నాడు, మానవుడు కాదు. మానవులందరూ రుచ్చు పాపం. మానవులు వేరు, నరులు వేరు. ఆటోలక రాసి ఉంటుంది కదా, ఆ కోస ఒకటి తెచ్చే బందే పక్కతో చెప్పండి. నరకోస, నరులంటే మనమే. హల్లెలూయా. మనుషులంటే లోకంలో ఉన్నవాళ్ళు, నరులు అంటే 90వ కీర్తన 3వ లేఖనం చదవండి. నీవు మనుషులను అదిగో వంటికి మార్చుచున్నావు, మనుషులను మట్టికి మార్చేస్తున్నావు. నరులారా తిరిగి రండని, నరులారా తిరిగి రండి సెలవిచ్చుచున్నావు. ఎవరైతే నీటిలోకి దిగి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజం తీసుకుంటారో, హల్లెలూయా, వాళ్ళ వెంటనే ఏమవుతున్నారో తెలుసా? మట్టిలో నీటిలోనికి వెళ్ళగానే మట్టి మనిషి సమాధైపోతున్నాడు. తర్వాత మరలా నీటిలో నుంచి లేవగానే నరుడైపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అలా, ఎవరి కోసకి నరులు అంటే ఎవరు చెప్పండి? ఇంకా అర్థం లేదా? నరులు అంటే ఎవరు చెప్పు? యేసు నామమును జపించేవారు నరులు, యేసయ్యను స్మరించేవారు నరులు. లోకంలో చాలా మందికి యేసయ్య అంటే కపరం చేస్తుంటుంది. యేసు అంటే చాలు వాళ్ళు కాలిపోతారు. హల్లెలూయా. యేసయ్య అంటే చాలు వాళ్ళంతా మండిపోతుంటుంది వాళ్ళకి. హల్లెలూయా. నాశనము లేని జీవము నీలోనికి వచ్చేసింది. నాశనము చేయదు, నీ శరీరం కుళ్ళిపోదు, నీవు చనిపోయిన సరే బ్రతుకుతావు. ఒక బలమైన అద్భుతమైన కార్యం. చాలా మంది డొనేట్ చేస్తారంట. ఏంటి? అవయవాలు డొనేట్ చేస్తారంట. అవయవాలు అంటే ఇక్కడ మళ్ళీ బతికేస్తారంట. ఇక్కడ బతికేస్తాయంట అవయవాలు. వాస్తవానికి జీవితంలో జీవం అనేది ఒకేసారి ఉంటుంది. హల్లెలూయా. ఏమయ్యా తండ్రి, ఎందుకు ఇంత ప్రాధాయపడి మా కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకోవాలని అడిగితే, ఎంత రిస్క్ ఎందుకు తీసుకున్నాడు తెలుసా? రాసిపెట్టిన నీ నోరుని కూడా పరలోకంలో చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏదో ఇంకొకసారి, ఇంకా ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ ఇంతలా కలిసిపోయావా? పరలోకంలో ఎలా ఉండదు తెలుసా? పరలోకంలో పరవశించిపోతాం. కారణం ఏంటో తెలుసా? 1వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. పోరాటము ఆత్మీయ పోరాటం, చివరి సాక్షి వరకు పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకుని, నా గమ్యస్థానానికి. హల్లెలూయా. కానీ ఎంతమంది తెచ్చి చెప్పండి? పోరాటం. హల్లెలూయా. పోరాటం. కొంచెం వెనక్కి జరగండి అమ్మా, వెళ్ళొచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. పోరాటం
ప్రియ పోరాటం. చివరి సాక్షి వరకు పోరాటము ఆగదు. సాగిపోతున్నాను నిలువని మోసుకుని నా గమ్యం కానాలి. నా యేసుతో కలిసి పోరాడుతున్నాను. అపజయమేలుగని జయశీలుడాయన. నా యేసు కొరకే ఆగిపోను. సాగిపోతున్నాను పాడేసుకున్నాం కదా. పాట ఎవరు రాశారు చెప్పండి. ఆ పాట రాసిన ఆయన పేరు బాబన్న. ఏ అన్న? బాబన్న. ఏసన్న గారి దగ్గర ఉండేవారు ఆయన. చాలా మంచి మంచి పాటలు రాసేవారు ఆయన. గట్టిగా చూస్తే 40 కేజీలు ఉండేవారు కదా ఆయన. ఎందుకంటే ఉపవాసాలు, ఎప్పుడు చూసినా ఉపవాసాలు చేస్తూ ఉండేవాడు. గంటల తరబడి ప్రార్థనలో గడిపేవాడు. 23 సంవత్సరాల వయసులో చనిపోయాడు ఆయన. పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన భూమి మీద ఉండగా ఆయన రాసిన పాటలు ప్రపంచంలో ప్రతి క్రైస్తవుని సంఘాలను రుచింపజేశాయి. ఆయన ప్రాణాన్ని లెక్క చేయలేదు. పగలు రాత్రి ఎప్పుడు ప్రార్థనలో గడిపేవాడు. ప్రభు అనుకున్నాడేమో, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నా నీవు నాతోనే వచ్చే అని అనుకున్నాడు. ఏంటో ఇది బ్రైన్ హార్ట్ అన్నట్టు పేరు బయట పెట్ట బ్రెయిన్ హార్ట్. ఒక దేశంలో ఉద్యోగం రావడానికి చిన్న వయసులోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. అద్భుతమైన ప్రార్థన పరులు. మీరు ఎవరైనా సరే ఒకరోజు ఇంటికాడ ఉండి అనుకోండి, గదిలో ప్రార్థన చేయాలి, ఎక్కువ ప్రార్థనతో గడపాలి అని అనుకోండి. మీ ఇంటి గడపకి డబ్బులు వచ్చి పరిగెడతాయి. ప్రార్థనే డబ్బులు తీసుకొచ్చేస్తాయి, ఆరోగ్యాన్ని తీసుకొచ్చేస్తాయి. అపవాది చాలా కిల్లరాడు, చాలా హంతకుడు. ఎలా ఎక్కువ త్వరగా చంపేయాలో అని వాడి ఆలోచన. ఎందుకు చంపేయాలో వాడి ఆలోచన అంటే, నువ్వు భూమి మీద ఉంటే ఒక పాట పాడేస్తావేమో అని ఆడ ఆలోచన. నువ్వు భూమి మీద ఉండగానే ఒక పాట పాడామనుకో, పరలోకంలో నీ మార్కులు పెరిగిపోతాయి. భూమి మీద ఉండగానే బైబిల్ చదివామనుకో, పరలోకంలో నీకు బహుమతులు పెరిగిపోతాయి. అమ్మాయి బైబిల్ రాసిన మొత్తం 40 మంది భక్తులు. వాళ్ళలో ఎక్కువగా ఏమైపోయారు? అపసాక్షులు అయిపోయారు. ప్రాణము ధృమ ప్రాణం అనుకున్నారు, దేవుడితో ఉంటే భాగ్యం అనుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, మాట చదవమ్మా. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను మితములేని వంశాలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతో నే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. భక్తుల దగ్గర హెచ్చరికలు వస్తున్నాయి. తిమోతి, 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు
సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు. 4వ వచనం చదవండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవాజ్ఞ గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అని నరుడు. క్రీస్తు యేసు అని నరుడు. హల్లెలూయా హల్లెలూయా. యాత్ర బాబన్న గారు ఆదరణ కర్తృ అనాథునిగా విడువవు నీ తోడు నాకు. ఆ పాట రాసిన ఆయన కూడా ఆయనే బాబన్న. హల్లెలూయా. ఇక అద్భుతమైన భక్తులు ఉన్నారు. రాజబాబు గారు. హల్లెలూయా. పిఎల్ పరంజ్యోతి గారు ఉన్నారు. ఇక చాలా మంది భక్తులు మన ఆంధ్ర రాష్ట్రం ఇచ్చింది. దేవదాసయ్య గారిని ఇచ్చారు గుంటూరు జిల్లాలో. గుంటూరులో ఎక్కువగా చాలా అమూల్యమైన భక్తులు పుట్టారు. అక్కడ ఎంతో ప్రాంతం ఉంటేనే కానీ భక్తు పనులు పుట్టరు. ఏసన్న గారు గుంటూరే. తర్వాత బైబిల్ మిషన్ ముదునూరుపాడు జానయ్య గారు, ఆయన కూడా గుంటూరే. గుంటూరులో కొన్ని వందల మంది వేల మంది పరిశుద్ధులు లేపబడ్డారు. హల్లెలూయా హల్లెలూయా. నీవు తెలుసుకోవలసిన సత్యం ఉంది. 1:16 చదవమ్మా. సకల యుగములలో రాజయ్యుండి సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి మహిమయు యుగయుగములు కలుగును గాక. అద్వితీయ దేవునికి. అబ్బాయ్, నేను ఆరాధిస్తున్న దేవుడు అద్వితీయుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు అదృశ్యుడు. ఏది నీ దేవుడు ఉంటే కనబడదు. నీ దేవుడు ఉంటే కనబడు. నా దేవుడు కనబడితే పంచభూతాలు మాట్లాడుకుంటాయి. హల్లెలూయా హల్లెలూయా. చాలా మందికి తెలియని రహస్యం ఏంటో తెలుసా? నా దేవుడు పరలోకంలో అద్భుతమైన విందు సిద్ధపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మహా అయితే 5 నిమిషాల సుఖం. ఈ లోకంలో ఉండేది 5 నిమిషాల సుఖం కోసం. ఈ లోకంలో ఉండే ధ్యాన పొట్ట కోసం ఎన్ని రకాల పద్ధతుల్లో జీవిస్తుంటున్నాము కదా. కానీ శాశ్వత సుఖం, శాశ్వత ఆనందం, ఆ నిత్యత్వము అనండి. నిత్యత్వము. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడిగట్టునా. యేసయ్యా నీ రక్తము చే కడిగట్టునా. కొంతమంది చెప్పకపోవడానికి
థ్యాంక్ యూ అమ్మా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగునా. సీఎంలో పాడబడుతుంది. హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత. హల్లెలూయా. 10 రాజ్యాలు 200 దేశాలు ఉన్నటువంటి 10 రాజ్యాలు ఏకమైపోతున్నాయి. ఈ 2024లో చెప్తున్నారు ప్రవచనం. ఇంకొక అతి త్వరలో ఇంచుమించు 7 సంవత్సరాల లోపులోనే ఆ యేసయ్య రెండవ రాకడకు శబ్దాలు రాబోతున్నాయి. ప్రతి పుట్టగానే నీవు ప్రతి పుట్టగానే యేసయ్య ఆకాశాన్ని చీల్చుకుని రావడం చూడబోతున్నాం కల్లారా. అప్పుడు ఉంటుంది ఈ లోక దేవతలందరూ ఆయన ముందారా. చెప్పండి మనలో మనమాట. కొత్త బట్టలు ఉంటే మనసుకి ఎలా అనిపిస్తుంది చెప్పండి. కొత్త బట్టలు ఉన్నప్పుడు, కొత్త వస్తువులు ఉన్నప్పుడు అవి ఎప్పుడెప్పుడు వేసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది. అదే లేదా కొంతమంది స్నానం చేసి బొమ్మలు కూడా తుడుచుకోరు, శుభ్రంగా తుడుచుకోరు. అలాగే అడవిగా తుడుచుకుని అలాగే వేసుకుంటారు కొత్త బట్టలు. అదే లేదా అంటే కొత్త బట్టలు వేసుకోవడానికి ఎంత పండుగ. అలాగే దివ్య రాజ్యం. హల్లెలూయా. ఓయ్ అమ్మలు, ఓ బాబు కూతురా, నీకు సంగతి చెప్పనా? నీ ఇంట్లో మోకాళ్ళ మీద ఉన్నామనుకో. హల్లెలూయా. రండి బాబు గారు, వెల్కమ్, నమస్తే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కొత్త బట్టలు వేసుకుంటే రండి. థ్యాంక్ యూ. బాబు గారు వచ్చారు. థ్యాంక్ యూ.
హల్లెలూయా. కొత్త బట్టలు వేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటామో, అలాగే మన కోసము దివ్య పురాణ దివ్య సియోనులో ఆ మహాదేవుడు, ఆ ఏకైక లోక రక్షకుడు ఈ కోసం నా కోసం వేచి చూస్తున్నాడంట. చెప్పట్లు ఏమండి, మొన్న మా బాబాయ్ కూడా వెళ్ళాం, ఒక పెద్ద ఆఫీస్కి వెళ్ళాం. వెళ్తే ఆ ఆఫీసులో పెద్ద మేనేజర్ గారు మా బావగారిని చూడగానే లేచి ఆయన నమస్కారం పెడుతున్నారు మా చంద్రబాబు గారికి. ఆర్టీఓ ఆఫీస్ అంతటికీ పెద్ద అధినేత ఆయన లేచి బావగారికి నమస్కారం పెడుతుంటే నాకు వెనకాల ఫుల్లాగి మంచి అథారిటీ వచ్చేసింది, నాకు ఫుల్ ఉత్సాహం వచ్చేసింది. నాకు అలాగే ఎవరి కూర్చోబెట్టి ఆయన టీలైన్ తెచ్చేసి ఎంత ప్రేమతో చూశారు. హల్లెలూయా. ఒక అధికారి మనం అలా చూస్తున్నప్పుడు బావగారిని బట్టే కదా హల్లెలూయా ఆనందం కలిగింది. అప్పుడు అలాగే పరలోక రాజ్యంట మనందరినీ చూసి మనమందరూ పరలోక రాజ్యం వెళ్తుంటే దేవుడు అంటే లేచి నిలబడతాడంట. ఎలా మనం ఏం చేస్తామని, మన దగ్గర ఏముందని చెప్పు, ఏ పరిశుద్ధత ఉంది మన దగ్గర? హల్లెలూయా. ఏ గొప్పతనం ఉంది మన దగ్గర? ఏం లేదు కదా. హల్లెలూయా. కానీ దేవుడు లేచి నిలబడతాడంట. ఎంత బాగుందో అది, ఎంతైనా ఎంత కమ్మం చెప్పండి. హల్లెలూయా. అయితే కార్యం చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, పంచభూతాలు చేసిన దేవుడు, మనం వెళ్తుంటే పరలోకంలో ఆయన లేచి నిలబడితే దేవతలన్నీ చప్పట్లు పడుతుంటాయన్న. హల్లెలూయా. అందుకోసమే ఆ రాజ్యం పేరు పాట రూపంలో పాడుకుంటాం. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీద నా జీవితము అమర్చుతున్నావు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రేతులు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రేతులు లేని, అక్కడంతా పరలోక రాజ్యంలో అలాగా తప్పు లేకుండా అలాగా ఆయన చూసేస్తూ ఉంటామంట. హల్లెలూయా. ఇప్పుడు పోయి చూస్తామంట ఆయన్ని, ఆనందం పరవశించిపోతూ ఉంటామంట. కడలి లేని, కడగండ్లు లేని, కళ్ళ స్థితి గతులు జరిగేలాని, సువర్ణ వీరులకు పరలోకి వెళ్ళాక నేను పిలుస్తాడంటే తెలంగాణ దగ్గరికి వెళ్తాం. తెలంగాణ అంటాడంట, నా కోసం పాట పాడవా అంటాడు. అప్పుడు నువ్వేమంటా, అది నాకు పాట పాడుతూ వచ్చు కదండి, అది ఇప్పుడు మర్చిపోయానండి అక్కడ చెప్పండి. చెప్పలా ఏమంటా, నాకు చాలా పాటలు వచ్చాడు కానీ మిమ్మల్ని చూసినప్పటికీ ఏ పాట వల్ల రావట్లేదంటే దేవుడు హట్ అయిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే తీసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. ప్రభు కోసం నువ్వు ఒక పాటగా మారిపోవాలి. నీ పాట నీ నోట్లో ఉండాలి. ఆమేన్. పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు నువ్వు మోసుకుని వెళ్ళేవి ఏంటి తెలుసా? ఒకటి ప్రార్థన, రెండవది ఆరాధన, మూడవది ఆరాధనలో భాగముగా ఉన్నటువంటి పాటలు.
అన్నాను, మాట రావనుకో, యేసుప్రభు గారు అడిగారు అనుకో, మాట రాలేదనుకో, ఆ ఆయన కూరగాయ తీసే. హల్లెలూయా, చెప్పండి. హల్లెలూయా. దేవుని ఘనపరిచే విషయంలో ఎంతో ఆహ్లాదకర. కనీసం మనిషికి, క్రైస్తవుడికి కనీసం 3 పాటలు వచ్చి ఉండాలి: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 పాటలు నీకు ఉంటే పరలోకంలో దేవుడి చేత తెచ్చి అందరి ముందు ఎత్తుకుని, ముద్దెత్తుకుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఎవరి సింహాసనం మీద? హల్లెలూయా. ఆ పాట ఉంటుంది, ఏం పాట అది? యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము, విశ్వమంత మనం అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఫోన్ చేయకపోయినా, మాట్లాడకపోయినా రోజులు, టయాలు లెక్క వేసుకుంటామో లేదా చెప్పండి? ఇవాళ చేయలేదు ఫోన్, నిన్న చేయలేదు ఫోన్, మొన్న చేయలేదు ఫోన్, కనీసం వాట్సాప్ లో అయినా పెట్టలేదు. అని లోన్లో ఏమైపోతుంది? గాయం పెరిగిపోతుంటుంది. ఎవరి మీద? అభిమానం ఉన్న వాళ్ళ మీద, ప్రేమ ఉన్న వాళ్ళ మీద, ఆప్యాయత ఉన్న వాళ్ళ మీద. హల్లెలూయా. ఎప్పుడెప్పుడే వస్తుందా అని తండ్రి అవ్వచ్చు, లేకపోతే బావగారు అవ్వచ్చు, లేకపోతే వదిన అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు. అప్పుడప్పుడు 4 రోజుల కింద 4 రోజులు ఒకసారి మా బావగారు ఫోన్ చేస్తుంటారు. మా బావగారు అంటారు, బాబు ఇప్పుడు అప్పుడుచా నీకు అంటారు. ఆయన అంటే ఏంటి? బామర్తి పోడు గలప్పుడు 20 అవునే కదా, ఎంత ప్రేమ. హల్లెలూయా. మా బావగారు మాకు, మా చిన్న బావగారు మాకు, మా ఇంట్లో పెద్ద అంతే ఎక్కువ. ఆయన బట్టి అందరూ ఒకసారి చప్పలు కొట్టి దేవుని హల్లెలూయా. నిజంగా చాలా ఆప్యాయత, చాలా ప్రేమ. మా నాన్నగారిని మాకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఆయన వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మగారు కూడా చాలా కేర్ తీసుకుంటారు. హల్లెలూయా. అలాంటి కుటుంబం, అలాంటి బంధువులు దొరకడం మా అదృష్టం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తీసేవమ్మ పాట. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము, విశ్వమంత నీ నామము కలనీయము. యేసయ్యా
గదిలో ఉన్నప్పుడు గొంతులు వేస్తాను, నాట్యం ఆడేస్తాను, డ్యాన్స్ చేస్తాను. వేసి స్టెప్ మళ్ళీ వేయండి. ఇంకా అసలు బహుశా సినిమాటలు కూడా వేయడమో అన్ని స్టెప్లు వేస్తాను గదిలో, స్టెప్ వేస్తాం డ్యాన్స్. మా పిల్లలు కూడా నవ్వేస్తారు, అదే మా బాబు డబ్బు వేసుకుంటారు. అదే ఎలాగేస్తాం నాకు ఎవరేస్తాం డ్యాన్స్. అదే అదే నీవు యేసుప్రభువుతో పాడుతూ ఆడుతూ పరవశించిపోతూ స్తుతిస్తూ ఉంటే ఎన్నిసార్లు నా గదిలో ఉండలాగా పరలోకంలో నా గదిలోకి వచ్చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. యేసయ్య పాదాలు పట్టుకుని వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండిపోండి, వెళ్ళవద్దు అని కొన్ని 100 సార్లు ఈ చేతులతో పట్టుకున్న రోజులు ఉన్నాయి. హల్లెలూయా. చేతులతో ఆయన గట్టిగా పట్టేసుకుని వెళ్ళతోనేవ్వండి. కొన్ని 100 సార్లు కళ్ళారా ఆయన చూసుకుంటూ నా కనులారా నిన్ను చూడని నా యేసయ్యా, నా నోరారా నిన్ను పాడని, నా కనులారా నిన్ను చూడని నా యేసయ్యా, నోరారా నిన్ను పాడని, కన్నీళ్లు తుడిచే కన్న తల్లి హృదయమా, కౌగలించు ప్రేమ తల్లి హృదయమా, నోరారా నిన్ను హల్లెలూయా. ఈ హృదయంలో ఎప్పుడైనా అనుకున్నావా? పొద్దున్న మంచం మీద పడుకుని లేస్తున్నప్పుడు ఏమనుకోవాలి తెలుసా? నోరారా నిన్ను పాడని యేసయ్యా, నా మనసారా. ఎంతమంది బాప్తిజం తీసుకోలేదో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, నువ్వు రక్షణ దేనికో ముడిపెడుతున్నావేమో. రక్షణ స్వర్గంలో నిత్యత్వం అంతా దేవుడితో నువ్వు ఉండిపోతావు. యుగ యుగాలు బ్రతికేయాలని ఉందా? 6,000 కాదు, 12,000 కాదు, యుగ యుగాలు స్వర్గంలో పరవశించుకోవాలని ఉందా? దేవదూతలతో నీకు నమస్కారం చేయించుకోవాలని ఉందా? దేవుడి భార్య అనిపించుకోవాలని ఉందా? దేవుడికి నీవు ఒక భార్య అనిపించుకోవాలని ఉందా? హల్లెలూయా. నీకు ఒక విషయం చెప్పనా? నిన్ను తీసుకెళ్ళి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి చేసిన తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యని ఎక్కడికో తీసుకెళ్ళి అందమైనటువంటి అందాలన్నీ చూపిస్తారు భర్త, అవునా? అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నన్ను తీసుకెళ్ళి మన చేత సృష్టి చేయిస్తాడట. కొత్త చెప్పండి, భవిష్యత్తులో సృష్టికర్తలు మనమే. అదే యేసయ్య అంటాడంట, నువ్వు నా భార్యవి, నువ్వు సృష్టి చేయాలి. ఏమంటాడు? సృష్టి చేయాలి. నువ్వు సృష్టి, ఎందుకంటే నేను సృష్టికర్తను. నా భార్య నీవు కూడా ఒక అందమైన ప్రపంచాన్ని చెయ్యి. ఆ శక్తులు ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనకి శక్తులు దేవుడు ఇచ్చేస్తాడు. ఎంతమంది మోకాల మీద ఒక అరగంట అయినా యేసుతో చెప్తారు చెప్పండి. కనీసం కూర్చుని చెప్తున్న జాగ్రత్త నేర్చుకోండి. హల్లెలూయా. నాకు నిజమైన దర్శనాలు కావాలి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. హల్లెలూయా. దర్శనం కొంతమందికి దర్శనం రావు, పడుకోగానే కాళ్ళైతుంది బాబాయ్, నీళ్ళైతుంది బాబాయ్, ఊపిరాడుతుంది అమ్మాయి, నొక్కేస్తుంది మరే ఎంత సీనియర్వో. అదే ఇంట్లో దెయ్యాలు అనిపిస్తున్నావు కదా,
ఆ దెయ్యాలు అనిపించుతారు నువ్వే. నీ ఇంట్లోకి దేవుడు రావడం చూసావా? దేవుడు వచ్చేస్తే ఏసై వచ్చేస్తాడు అన్నమాట. దేవుడు ఎంత గొప్పడు, పరలోకాన్ని విడిచిపెట్టి భక్తుల దగ్గర వచ్చేస్తాడంట. ఆయన వచ్చేం చేస్తాడు తెలుసా? ఈ పక్కనే కూర్చుని నిన్నెన్ని ముద్దులెత్తుకున్నాడో రాత్రి అంతా అని. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ఆయనకి ఎంత ప్రేమో, ఆ ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? దేవదూతలు ఆశ్చర్యపోయారు ఆ ప్రేమను చూసి. ఏమయ్యా, మా కోసం ఏనాడైనా నువ్వు సిలువెక్కవా? మా కోసం ఏనాడైనా నువ్వు రక్తం కాల్చావా? ఆ మనుషుల కోసమా? ఆ మట్టి గురించి నువ్వు అంతగా భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టేసి అక్కడ చంపిస్తావా? పైగా క్రూరమైన ఆ మనుషులు చేస్తే కొట్టబడి దున్నబడి చీల్చబడుతున్నావా? ఆశ్చర్యపోతున్నావు. నిజంగానా? ఇది నిజంగా చేస్తావా అని దేవదూతలు అందరూ ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. ఆయన అన్నారంట, నేడు నేను నిన్ను కన్నీయున్నాను. యెహోవా ఏమన్నారు? నేడే నా కుమారుడా, జన్మ పాపం కోసం కర్మ పాపం కోసం మానవులను విడుదల చేయడానికి ఈ రక్తం అంతా కాలుస్తావా అంటే యేసయ్య అన్నారు, తండ్రి తండ్రి నీ చిత్తమే. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని తీసుకుని భూమి మీదకి వచ్చేసారు ఆయన. ఇది ఎవరికి తెలదు. ఇప్పుడు యేసయ్య నమ్మకమంటే ఇది ఒక మతం అనుకుంటున్నారు పెద్దలు. ఇది ఒక ఏదో మంచి మనసును మార్చేస్తున్నారని అనుకుంటున్నారు. అలానే కాదు. ఒక అరగంట నువ్వు స్నానం చేసి మడత బట్టలు కట్టుకొని ఇంట్లోకి పోయి నీకు నోరారు యేసయ్యను పిలు, యేసయ్యా అని పిలు. నీ మనసులోనికి ఏమొస్తుందో చూడు. ఈ లోకం ఇచ్చే శాంతి సమాధానం కాదు. ఈ లోకమే ఆయన ఎదుట భయపడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దివ్య శిరస్సు శ్రమలన్నీ పొందుకుని చిట్ట శిబిరలో సమాప్తమైనది అని తల వంచ వాల్చగానే పంచభూతాలన్నీ పటాపంచలైపోయాయి. ఆయన తెలియదా ఒక్క క్షణంలో ఏదో కోటాట్లాడుతుంటారు చాలా మంది. హల్లెలూయా వెళ్ళిపోతున్నారు. చాలా మంది విమర్శిస్తున్నారు, రెచ్చిపోతున్నారు ఈ ప్రపంచంలో. కానీ యేసయ్య ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. నీ కొడుకు చెప్తున్నాను, నీ కొడుకు రక్షణ పొందకపోతే నీ కొడుకు కోసం ఏం చేయి. నీ భర్త రక్షణ పొందకపోతే వాళ్ళ కోసం ఏం చేయి. నువ్వు అనుకున్నట్టుగా నేను అనుకున్నట్లుగా ఇక్కడ ఏం లేదు. పరిగెడుతుంది కాలం, ప్రపంచం పరిగెడుతుంది. దేశాలన్నీ యుద్ధాలతో నిండిపోయాయి. బైబుల్ కాలంతో పాటు ఏం నడుస్తలేదు, బైబిల్తో పాటు కాలం నడుస్తుంది. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే రాస్తున్నాయో అవి మాత్రమే జరగాలి. అది దేవుడి యొక్క ఆజ్ఞ. మనం అనుకున్నట్టుగా జరగదు. ఆయన లేఖనం చెప్పినట్టుగా జరుగుతుంది. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా పరలోకం చూడాలని ఉందా? ప్రార్థనలో గడుపు. హల్లెలూయా. ఏ కాస్తైనా సమయం దొరికితే కళ్ళు మూసుకుని యేసు రక్తం జై. ఏమన్నది? జై కాదు, హల్లెలూయా. అయిపోతుంది జై జై. అప్పులంటే రోడ్ల దగ్గరికి హల్లెలూయా జై జై అని అలా అయిపోతుంది. యేసు రక్తమే జయం.
మీకు తెలుసా, మీకు తెలియకుండా కొన్ని కోట్ల దెయ్యాలు, పిశాచులు, దురాత్మలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, కర్ణ పిశాచులు, పాతాళ శక్తులు, నరకపు శక్తులు ఈ ప్రపంచంలో రాబోతున్నాయి. ఈ దేవుడి ప్రభుత్వం చెప్తున్నాను, ఈ ప్రపంచంలోకి వచ్చేస్తున్నాయి. అవి పాతాళంలో నుంచి భూమి మీదకి రాబోతున్నాయి. అవి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టు పొదలు పుట్ట చూడండి. సినిమాలో ఆ హీరో వచ్చి ఏంటి అలా నరికేస్తుంటే, అలాగా ఎగిరిపోతుంటే కింద కూర్చుని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా పడుతుంటే వాడు మనుషులు నిమిషాల క్షణాలు చంపేస్తున్నారు హీరోలు. ఎంత స్పీడ్ చంపేస్తే అంత హీరోయిజం అంట. అంటే తెలుసు మీకు, గమనించాలి. ఈ మధ్యకాలంలో మీరు గమనించండి, పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, మొత్తం సినిమా ప్రపంచం అంతా సాధారణ గుప్పిడిలోకి వెళ్ళిపోయింది. సీరియల్ ప్రపంచం అంతా సాధారణ గుప్పిడిలోకి వెళ్ళిపోయింది. రాజకీయం సాధారణ గుప్పిడిలోకి వెళ్ళిపోయింది. ఆరోగ్యం వాడి గుప్పిడిలోకి వెళ్ళిపోయింది. ఇక ఎందుకో తెలుసు, సమయం లేదాడికి. ఏం లేదు, హల్లెలూయా, సమయం లేదాడికి. యేసు రాజు వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది బైబిల్ చదువుకోవచ్చు? ఈ పుస్తకాన్ని మోస్తే ఈ పుస్తకం నిన్ను మోసేస్తుంది. హల్లెలూయా. చాలా మందికి పుస్తకం మోయడానికి నామోసు. ఇది వచ్చి తెలుసా, ఈ పుస్తకము, ఈ పరిశుద్ధ గ్రంథం ఈ సేవలోకి రావడానికి ఎన్ని వేల మంది రక్తం కార్చారు. ఇది ఇలా రాయబడి నీ చేతిలో వచ్చిందంటే కొంతమంది చాలా ప్రయాసంగా మోస్తారు. అందులో వెళ్ళక కూడేస్తాడు, చదువుకుడేస్తాడు దేవుడు. హల్లెలూయా. చాలా మంది చాలా సోమర్థనంగా మంచం మీద నాకు ఎంత భయమో అలా పెడతారు. కొంతమంది అలా ఇచ్చిరేస్తారు, మంచం మీద ఇచ్చిరేస్తారు, అలా పెడతారు, ఇలా పెడతారు. నువ్వు బైబిల్ని గౌరవించకపోయావా, నీ సినిమా రేపు ఆయన చూపించేస్తాడు స్క్రీన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు. ప్రార్థన చేసుకున్న పుస్తకం యేసయ్యా, నువ్వెంత మహాశక్తిమంతుడివి యేసయ్యా, బలమైన వాడిని. ఈ కార్యము సఫలం చేయాలి. నువ్వు లేకపోతే మాకు ఏమీ రాదయా. యేసయ్యా, నువ్వు మాతో ఉండవయ్యా. యేసయ్యా, మాలోనికి రండయ్యా. నువ్వెంతో గొప్ప దేవుడు అయ్యా. శరీరంలో ఎన్నో బలహీనతలు, మోయలేని గాయాలు, చెప్పలేని ఆ వ్యాధులు నా పైకి రండి, నా పైకి రండి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, నేను ప్రేమిస్తున్నాను. నీవు తప్ప ఎవరిని నేను కూడా ప్రేమించలేను. నిన్నే ఆరాధిస్తాను, నిన్నే ఆరాధిస్తాను. నీవే నా తండ్రివి, నీవే నా దేవుడు. చెప్పు చెప్పు. యేసయ్యా, నీవే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ ఎక్కడ పడితే అక్కడ లేచి నిలబడి మీ మధ్యలో నేను వచ్చేనాను.
పరిశుద్ధాత్మ అభిషేకంతో ఒక గొప్ప ప్రవచనాలు, దేవుని యొక్క ప్రవచనాలు మీకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. హల్లెలూయా. అసాధారణమైన రీతిలో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒక అద్భుతమైన కృపతో నిన్ను హెచ్చించబోతున్నాను. 3 నెలల నుంచి నువ్వు మానసిక వేదనతో, ఒత్తిడితో కృంగిపోతున్నా. నిన్ను తరుగుతున్నవారు, నిన్ను వేధిస్తున్నవారు, నేను అత్యోపాదాలను తొక్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే ప్రతి విధమైన రుగ్మతలు ప్రభు నిన్ను విడిపించబోతున్నాను. నేనే నీకు అద్భుతాన్ని చేయబోతున్నాను. ఇంకొక 25 days లో ఒక డాక్యుమెంట్ నీకు తీసేందుకు రాబోతుంది. కొన్ని ఆస్తులు నీ సొంతంగా రాబోతున్నాయి. శక్తి ఒక బలమైన రీతిలో పొందుకోబోతున్నాను. ఇప్పుడే నీ కడుపులో దేవుడు పాడుతున్నా. నీ దగ్గర కోసం వచ్చే దృష్టిలో అభిషేకం నేను నీకు తోడుగా వచ్చాను. నేనే నీ పట్ల అద్భుతం చేయబోతున్నాను. నేను అద్భుతమైన కార్యం చేయబోతున్నాను. ఇదిగో ఎవరైతే నీకు ద్వేషించారో, ఎవరైతే నీకు కాదనుకుంటున్నారో వాళ్ళే నీ దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళంతా వాళ్ళు వస్తారు. ఇదిగో నేను తీసుకుని రాబోతున్నాను. అభిషేకం ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ఒక అసాధారణమైన జాబు నేను ఎదుగు రాబోతున్నాను. దేవుడు డోరు ఓపెన్ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఓపెన్ చేశాడు. ఆయన ఒక బలమైన రీతిలో ఇంట్లో ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేని గొప్ప సంతోషం చూడబోతున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇప్పుడే దైవజనుడు నీ మీదకి దేవుని కృప వస్తున్నాయి. దేవుని కృప వస్తున్నాయి. దేవుని ప్రసన్నత వస్తున్నాయి. దేవుని ప్రసన్నత వస్తున్నాయి. అభిషేకం ఇప్పుడే నిత్యంగా నువ్వు పొందుకుంటున్నావు. ఆటంకపరిచే వారందరూ తొలగిపోతున్నారు. ఆశగా మా రంగాన్ని మా శాస్త్రాలు చీకటి పాల్పోతున్నాయి. ఎప్పుడే పొద్దున వేస్తున్నాము. వారు హోటల్ ధృవీకరణ మాట్లాడుతున్నారు. ఇప్పుడే కొత్త అభిషేకం, కొత్త ధైర్యం ఇప్పుడే పొందుకోవస్తున్నాము. అక్కడ గంటలుగా సోమలో కొట్టి అక్కడ గంటలుగా సోమలో ఆటగాడు తొలగిపోతున్నా. కుమార్తె ఇప్పుడు చుట్టూ పోగొట్టున్నా. ఈ మానసిక ఇటువంటి ఎంతో ఖాళీ చేస్తున్నారు. వారి వల్ల నువ్వు చాలా గుర్తుపోతున్నావు. ఇంచుమించు 4 సంవత్సరాల నుంచి ఈ లైఫ్ లో ఎంతో స్ట్రగుల్ అనిపిస్తూ వస్తున్నా. ఈవెన్ ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ నెక్ లా వస్తుంది. ఈవెన్ నిజమేనా పరిశుద్ధాత్మ దేవుడి విడుదల చేయబోతున్నావు. ఇప్పుడే మీ ఆర్థిక పరిస్థితులు మారబోతున్నాయి. కుమార దేవుడు మార్చబోతున్నాడు.
చూడబోతున్నాడు. దేవుడు అద్భుతాలు చూడబోతున్నాడు. మహిమకరమైన కార్యాలు జరుగుతున్నాడు. ఇది దృష్టి చేసిన కార్యం జరుగుతున్నాడు. కొంత చెప్పాలంటే ఎవరు మనుషులు ఎవరు కూర్చొని చేస్తున్నారు. ఈ నేలకి దేవుడు చేయబోతున్నాడు. ఈ దేవరానికి గొప్ప వెలుగుగా చేయబోతున్నాడు. యేసు నామములో కన్నులు తెరుస్తున్నాడు. గర్భములు తెరుస్తున్నాడు. యేసు నామములో తెరవబడి గాక, తెరవబడి గాక. ఇప్పుడే నీ మోకాళ్ళ గురించి యేసు క్రీస్తు నామములో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వ్యక్తులను స్వాగతిస్తున్నాడు. దేవుడికి సమాధానం చెబుతున్నాడు. వర్షం చెబుతున్నాడు. ఈ జీవితం ఈ కుమారుడికి జాబు రాబోతున్నాడు. ఏ అక్షరాలు నెరవేర్చబోతున్నాడు. నువ్వు ఇతర దేశాలకు ఇతర దేశాలకు జాబ్ చేయబోతున్నావు. ప్రపంచంలో ఈ బంధువులందరూ దేవుడిని చర్చించబోతున్నాడు. యేసు క్రీస్తు నామములో మహిమపరచబోతున్నాం. ఇప్పుడే నీ మోకాళ్ళకి చెప్పుడు. ఇప్పుడే యేసు నామములో బయటికి పోతాయి. ఇప్పుడే దేవుని శక్తి బయటికి వస్తాయి. ఇప్పుడే తెరవబడు. ఇప్పుడే గర్భం తెరుచుకోవాల్సినాము. ఇప్పుడే గర్భము తెరవబడుగాక. గతంలో కరిగిపోవాలి. ఇప్పుడే ప్రసన్న ఏమైనా ప్రసన్న. ఇప్పుడే ఒక ముగ్గురు వ్యక్తులతో గాయపరచుకున్నాం. దేవుడు నేను విడిపించబోతున్నాను. ఈ ఆర్థిక పరిస్థితులు మారుతాయి. అనేక చోట్ల ప్రయాసపడతా కానీ చాలా నిద్రలు పడ్డాయి. కొన్నిసార్లు చనిపోవాలనుకున్నా. ఇక్కడ ఒక 5 గమనిస్తున్నారు. ఒక 5 ఎవరిస్తుందో చెప్తున్నాడు. నీ కుటుంబంలో ఉద్యోగం రాక ఇంట్లో పరిస్థితులు వినలేక భారంతో ఉండి ఏడిస్తున్నారా? వాళ్ళలో ఇంట్లో గొప్ప వెలుగు చూడబోతున్నారు. గొప్ప వెలుగు చూడబోతున్నా. గొప్ప వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు చూడబోతున్నా. ఇప్పుడే దేవుడికి స్వస్థత, దేవుడికి స్వస్థత దిగుతున్నాయి. రోషలు దిగుతున్నాయి. నేను విడిపించడానికి, నేను గొప్ప చేయడానికి నేను సరిపోతున్నాను. ఇప్పుడే ప్రతి ఒక్క 40 రూపాయలు ఇన్ఫెక్షన్ అంతా బయటపోతున్నాయి. ఇన్ఫెక్షన్ బయటపోతున్నాయి. దేవుడు యొక్క స్వస్థత. మళ్ళీ మాట్లాడతా వెళ్ళబోతున్నా. ఆటగా ఉన్న శక్తులని కోల్పోతున్నాయి. వ్యతిరేక శక్తులని తీవ్ర కష్టం పెట్టబోతుంది. ఒక వ్యక్తి వాళ్ళని ఆటంకపడుతున్నావు, ఇబ్బందికి గురవుతున్నావు. అవునా కదా? ఎస్, అది ఈ వారం తీసేస్తున్నా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభు నాతో చెప్తున్నాడు, ఇక్కడ అనేక మంది అప్పులతో నలిగిపోతూ వచ్చారు. అప్పుడు బాధలు నుంచి పిల్లలతో నలిగిపోతున్నావా? జీవితంలో నెమ్మది లేకుండా వచ్చావా? ప్రభు నీకు విడుదల ఇస్తున్నాడు. మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తున్నాడు. నేను వెతుకుంటూ నీ బాధ నీకు రాబోతుంది.
ఎవరు ఆపడం ఆపలేదంట అద్భుత విషయం జీసస్నే ఇప్పుడే ఒక అద్భుతమైన పురుషులు దేవుడిని ఆస్వాదిస్తున్నారు. చాలా వికారము బలహీనత, చేతులన్నీ మండుతూ ఉంటాయి. కాలంలో చేతుల మంటలు ఎన్నో విధాలుగా సురక్షిపోయారు. కాలు చెమట పడేసిపోతాయి. 5 రోజుల క్రితం మీ ఇంట్లో డిస్కషన్ జరిగింది. దానివల్ల మీరు ఎంతో డిస్టర్బ్ అయ్యారు. చెప్పండి కూడా దేవుడు అద్భుతమైన విడిపించి గొప్ప చేయబోతున్నా, ఆదరించబడబోతున్నా, అనేకులు దేవుడిని హెచ్చించబోతున్నా, నీ కుమారుని హెచ్చించబోతున్నాడు, నీ సరిహద్దులు మార్చబోతున్నాడు. ఎవరు ఊహించిన రీతిలో దేవుడు ఇప్పుడే నీలో నీరసపు ఆత్మ బయటికి వెళ్ళిపోతున్నా, మళ్ళీ వెనకొచ్చే ఆత్మ బయటికి వెళ్ళిపోతున్నా. నీ కుమారుడు నువ్వు అభివృద్ధి చూస్తాడు. ఫైనాన్షియల్ గా ఎంతో గాయపడుతూ వచ్చారు, కింద విధాలుగా తొలగిపోతూ వచ్చారు, ఎంతో మంది అప్పులతో కుప్పలిపోతూ వచ్చారు, ఎన్నో పోగొట్టుకుంటున్నావు, ఎన్నో నష్టపోతున్నావు అని వేడుస్తున్నావు. ఎప్పుడైనా శక్తి సమస్యలు పోతున్నావు, భయపడిపోతూ నీ లైఫ్ లో ఎవరు సపోర్ట్ లేకుండా ఉన్నాను, నేను ఒంటరిగా జీవిస్తున్నాను అని ఏడుస్తున్నావు అనుకున్నాను. నేను తండ్రిగా ఉండబోతున్నా, తల్లిగా ఉండబోతున్నా. आज बारंदा का थैंक यू होली स्पिरिट, हालेलुया हालेलुया हालेलुया, थैंक यू होली स्पिरिट. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముట్టుతున్నాడు. గొప్ప విడుదల పొందుకొని చేస్తున్నాం. రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఒక గొప్ప దేవుడి కృప మిమ్మల్ని తాగుతున్నా. ఇంకా ఎవరు దేవుడి కృపణిస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మరలా వెళ్ళబోతున్నాం. ఆమేన్. మరలా విడుదల చేసుకోలేకపోతున్నాం. నీ కళ్ళు దేవుడు ముట్టారు, నీ నరాలు వీక్నెస్ దేవుడు విడిపిస్తున్నాడు. కొత్త బలం పెరుగుతున్నాడు, కొత్త శక్తి. హల్లెలూయా. నువ్వు గొప్ప జాబుకి వెళ్ళబోతున్నావు, గొప్ప అద్భుతంగా అద్భుతం పడుతున్నావు. రిసీవ్ రిసీవ్ శక్తి, జాబు రిసీవ్. నీ పిల్లల అభివృద్ధి చూస్తాం, నీ కుటుంబం హెచ్చిపోతున్నావు. హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే కీడు నుంచి విడుదల ఇచ్చింది. దేవుని శక్తి విడుదల పొందుకున్నా, ఇప్పుడే విడుదల పొందుకున్నా. అత్యున్నతమైన కృపగల కూడా అందరి చేతులు పైకెత్తండి, అందరి చేతులు పైకెత్తి. మౌనత
ఆరాధన కరుణత ఆరాధన మౌనత ఆరాధన కరుణత ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 నీ కన్నీరుని చూడలేదనుకున్నావా? నీ కన్నీరుని చూశాను. నీ సమస్య నాకు తెలుసు. నేను విడిపించి గొప్ప చేయబోతున్నాను. నిన్ను బంధకాల నుంచి విడిపించబోతున్నాను. గంభీరమైన ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ఒక సాధారణమైన దీవెన కాదు, అసాధారణమైన దీవెనని పొందుకుంటున్నాడు. ఎంతమంది కేవలం చెప్పండి పొందుకుంటున్నారు. కుమార్తె యువమృతిలో వెళ్ళబోతున్నా. నీతో దేవుని అభిషేకం మాట్లాడుతున్నాయి. దేవునికి పురస్కారం నీకు వచ్చారు. యేసు నామములో తండ్రి ఆమేన్. అందరూ ఈ స్థలాల్లో కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా.